ఓకే. హాయ్ క్రియేటర్స్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ వైటీ స్టూడియో ఫీచర్ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా. మీకు కూడా ఈ వైటీ స్టూడియో ఫీచర్ అనేది ఇప్పటికే మీకు వైటీ స్టూడియో యాప్లో కనిపించే ఉంటుంది. మన ఛానల్ ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు యూట్యూబ్ స్టూడియోలో ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది. సో ఆ ఆప్షన్ చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అందుకే నేను ఈ వీడియో అయితే మీకోసం నేను చేస్తున్నాను. సో యూట్యూబ్ క్రియేటర్ అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. సో చూస్తే డెఫినెట్గా మీకు మంచి మంచి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఇంకా మీరు వైటీ టిప్స్ చెప్పే యూట్యూబర్స్ వీడియోస్ పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. సో మీకు వైటీ స్టూడియోలోనే ఈ ఫీచర్ ఎనేబుల్ చేశారు. సో మన ఛానల్ ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ టిప్స్ చాలా చాలా బెస్ట్ ఉంటాయి అనమాట. సో అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తున్నాను, ఆ ఫీచర్ని కూడా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సీ హౌ టు గ్రో యువర్ ఆడియన్స్ బై గెట్టింగ్ దెమ్ టు రిటర్న్ అని చెప్పేసి. సో వాళ్ళు ఇచ్చే టిప్స్ అనేవి ఇవి అనమాట. సో నేను ఇది క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ 23K న్యూ వ్యూవర్స్ ఫౌండ్ యువర్ ఛానల్ ఇన్ ద లాస్ట్ 90 days అంటున్నాడు. ఓకేనా. లాస్ట్ 90 daysలో 23,000 మంది కొత్త వ్యూవర్స్ అంట. పాత వ్యూవర్స్ కాదు, పాత వ్యూవర్స్ ఆల్రెడీ ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తూ ఉంటారు. కానీ కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 23,000 మంది వచ్చారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ 3rd, 4th, 5th ఈ టిప్స్ చాలా చాలా బెస్ట్ ఉంటాయి. సో మీరైతే చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అవి నాకు చాలా చాలా బెస్ట్ అనిపించాయి అనమాట ఈ 5 టిప్స్లో. సో నెక్స్ట్ మనము సెకండ్ టిప్ చూద్దాం. సో సెకండ్ ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, పైన చూడండి, ఓన్లీ 6% రిటర్న్ అని చెప్పేసి ఇక్కడ పైన మనకు సన్న అక్షరాలు రాశాడు. తర్వాత బోల్డ్ అక్షరాల్లో 1 way to grow ఈజ్ గెట్టింగ్ మోర్ టు రిటర్న్ అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే న్యూ వ్యూవర్స్ 94% మంది న్యూ వ్యూవర్స్ వచ్చారు, కానీ 6% మంది మాత్రమే మనకు రిటర్నింగ్ వ్యూవర్స్ అనమాట. అంటే ఈ 94%లో 6% మాత్రమే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు. ఎక్కువ శాతం మంది మళ్ళీ చూడట్లేదు. అంటే కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మన వీడియో చూస్తారు కదా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే వీడియోలు ఎక్కువగా చూడట్లేదు అనమాట. అంటే ఓన్లీ అందులో 6% మంది మాత్రమే ఎక్కువగా చూస్తున్నారు నెక్స్ట్ వీడియోస్, మిగతా వాళ్ళు ఎక్కువగా చూడట్లేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సో దీని మీద మీరు ఫోకస్ చేయాలి. దీని మీద ఫోకస్ చేస్తే, అంటే రిటర్నింగ్ వ్యూవర్స్ని పెంచుకుంటే డెఫినెట్గా మీ ఛానల్ ఇంకా ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది, బెస్ట్గా ఉంటుంది. ఫ్యూచర్లో మంచిగా మీకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నేను నా ఛానల్లో నేనేం చేయాలంటే ఆల్రెడీ ఉన్న న్యూ వ్యూవర్స్ని నేను రిటర్నింగ్ వ్యూవర్స్ లాగా మార్చుకోవాలన్నమాట. సో దానికోసం నేను ఏం చేయాలి అనేది అది కూడా వీడియో చెప్తున్నాడు. సో ఇక్కడ 3rd టిప్ నుంచి 5th టిప్ వరకు మంచి టిప్స్ అయితే చెప్పాడు అనమాట. సో మీరైతే చూస్తూ ఉండండి. ఓకే, 3rd టిప్లోకి వెళ్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, యూ వన్ ఓవర్ న్యూ వ్యూవర్స్ విత్ దిస్. అంటే న్యూ వ్యూవర్స్ నీకు ఎలా వచ్చారు అంటే ఈ 3 వీడియోల ద్వారా నీకు న్యూ వ్యూవర్స్ ఎక్కువ మంది వచ్చారని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈ 3 వీడియోలు చూడండి. మనకు ఫస్ట్ వచ్చేసి మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ నేను చేసిస్తా అని చెప్పేసి ఇది అనమాట ఫస్ట్ వీడియో, దీనికి ఎక్కువ మంది వ్యూవర్స్ వచ్చారు. ఆ తర్వాత సెకండ్ వీడియో వచ్చేసి మీ యూట్యూబ్ వీడియోకి వ్యూస్ కావాలంటే నేను చేసిస్తానని చెప్పేసి, అంటే గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా నేను చేసిస్తానని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. సో మీరు కూడా వ్యూస్ కావాలంటే, ఒకవేళ గూగుల్ యాడ్వర్డ్స్ ద్వారా మీకు వ్యూస్ కావాలంటే మాత్రం నేను చేసిస్తాను. సో అది నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. ఇది మనకు సెకండ్ వీడియో అనమాట. దీనికి కూడా మనకు కొత్త వ్యూవర్స్ ఎక్కువ మంది వచ్చారు, అంటే యూట్యూబర్స్ అట్రాక్ట్ అయిపోయి చూశారు, క్లిక్ చేశారు అనమాట. తర్వాత 3rd వీడియో వచ్చేసి మనకు రెగ్యులర్ చేసే వీడియోస్ కాదు, ఇది బైక్ సంబంధించిన వీడియో అనమాట. అంటే మా బావగారు యూనికార్న్ బైక్ 160cc బైక్ ఈ మధ్య కొన్నారనమాట. సో కొంటే నేను వాకరన్ రివ్యూ చేస్తానని చెప్పేసి వాకరన్ రివ్యూ చేశాను. సో దీనికి 9,000 వ్యూస్ వచ్చాయి. మంచిగా ఇప్పుడు 10,000కి దూసుకెళ్ళిపోతుంది. సో అంటే ఇప్పుడు ఈ 3 వీడియోల ద్వారా మనకు కొత్త వ్యూవర్స్ అనేవి వచ్చారు. సో అది మనకు చెప్తుంది. సో కొత్త వ్యూవర్స్ ఎలా వచ్చారని మనం తెలుసుకుంటే ఇంకా మనము ఇలాంటి వీడియోలు చేస్తూ ఇంకా కొత్త వ్యూవర్స్ని, కొత్త సబ్స్క్రైబర్స్ని మనము గెయిన్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అయితే నాకు బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు 4th టిప్ చూద్దాం. 4th టిప్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, 4th and 5th కూడా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, హియర్ ఈజ్ హౌ టు కీప్ దెమ్ కమింగ్ బ్యాక్.
ఓకేనా. వాళ్ళని మళ్ళీ వచ్చేలాగా ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు మనము మళ్ళీ వచ్చేలాగా చేయలేకపోయాము అంటే 6% మంది మాత్రమే మళ్ళీ వచ్చి కొత్త వీడియోలు చూసేలాగా చేశాము. కానీ మిగతా పర్సెంట్ మంది కూడా మీకు మళ్ళీ రిటర్నింగ్ వ్యూవర్స్ లాగా అవ్వాలి అంటే కొత్త వ్యూవర్స్ మళ్ళీ రిటర్న్ కావాలి, మీ నెక్స్ట్ వీడియోస్లు చూడాలి అంటే ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా. అండర్స్టాండ్ యువర్ బ్రాండ్, మీ బ్రాండ్ని మీరు అర్థం చేసుకోండి అని అంటున్నాడు. తర్వాత అండర్స్టాండ్ యువర్ బ్రాండ్ కింద వాట్ ఫస్ట్ మేడ్ దెమ్ చూజ్ యువర్ వీడియోస్, మీ వీడియోస్ని వాళ్ళు ఏం చూసి క్లిక్ చేశారు, ఏం చూసి వాళ్ళు మీ వీడియోలోకి వెళ్ళారు అనేది మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. సో అదే అండర్స్టాండ్ యువర్ బ్రాండ్ అంటే. ఓకేనా. మన వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి మీరు వీడియో చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఎవాల్వ్ యువర్ టాపిక్స్ అంటే మనము ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి టాపిక్స్ని. అంటే ఎప్పుడు ఒకే రకంగా చేయకుండా మేబీ కంటెంట్ కొంచెం మార్చొచ్చు. ఇందులోనే మనము కేటగిరీ మార్చకుండా బియాండ్ ద కేటగిరీ ఉండకుండా సో ఇందులోనే మనము కొంచెం ఎవాల్వ్ చేయాలి అంటున్నాడు. అంటే పరిణామం చెందాలి మన వీడియోస్ టాపిక్స్ అనేవి పరిణామం చెందాలి, కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు. వాట్ టైప్ ఆఫ్ కంటెంట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, వాళ్ళు ఏ రకమైన కంటెంట్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మన ఆడియన్స్ మన నుంచి ఏ రకమైన కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు తెలుసుకొని వాటి మీద మీరు వీడియోలు చేయాలి. అటువంటి టాపిక్స్ మీద మాత్రమే మీరు వీడియోలు చేయాలని చెప్తున్నాడు. తర్వాత థర్డ్ వచ్చేసి స్టాండ్ అవుట్, డూ దే రికగ్నైజ్ యూ వెన్ లుకింగ్ ఫర్ సంథింగ్ టు వాచ్, అంటే వాళ్ళు ఏదైనా చూడాలనుకుంటే అప్పుడు మీ థంబ్నెయిల్ కనబడితే, మీ థంబ్నెయిల్లో మీ ఫేస్ కనబడితే మిమ్మల్ని వాళ్ళు గుర్తిస్తున్నారా అని చెప్పేసి అంటున్నాడు. డెఫినెట్గా గుర్తిస్తున్నారు, కాకపోతే ఇంకా గుర్తింపు ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కువ మందికి మనము గుర్తింపు అయ్యేలాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదైతే నేను ఒప్పుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే మనకు యూట్యూబ్ అనలిటిక్స్లో ఇలాంటివన్నీ మంచిగా చెప్తుంది, మంచి మంచి ఫీచర్స్ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్గా మనం ఏదైనా పట్టించుకోకున్నా కూడా లేదంటే ఇగ్నోర్ చేసినా కూడా వాటిన్నిటిని మళ్ళీ వాటి మీద మనం వర్క్ చేస్తూ ఉండొచ్చు, మనని మనం పాలిష్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది 4th టిప్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ 5th టిప్ కూడా చెప్తున్నారు. సో అదేంటంటే డిస్కవర్ మోర్ వేస్ యూ కెన్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ట్రెండ్స్, అంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న మన కేటగిరీలో ఉన్న ట్రెండ్స్ ప్రకారం మీరు మోర్ వేస్ డిస్కవర్ చేయాలి. అంటే ఎక్కువ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మీరు డిస్కవర్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అంటే ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్ ప్రకారం మీరు వీడియోలు చేయాలి, అవుట్డేటెడ్ వీడియోలు చేయకూడదు, ఎవర్ గ్రీన్ వీడియోలు చేయండి అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు. సో ఇక్కడ వైట్ కలర్లో మనకు ఒక ఇమేజ్ లాగా ఇచ్చాడు కదా, దాంట్లో బ్లాక్ కలర్లో ఏముందో చూద్దాం. అండర్స్టాండ్ యువర్ వ్యూవర్షిప్ ట్రెండ్స్ న్యూ అండ్ రిటర్నింగ్, కొత్త వ్యూవర్స్ మరియు రిటర్నింగ్ వ్యూవర్స్ యొక్క వ్యూవర్షిప్ ట్రెండ్స్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి అంటున్నాడు. సో ఇది చూడడానికి కూడా మనము వైటీ స్టూడియో యాప్లోకి వెళ్ళేసి రీచ్లోకి వెళ్ళొచ్చు అనమాట. రీచ్లోకి వెళ్ళి ఇదంతా కూడా చూసుకోవచ్చు మనము. అంటే మన ఆడియన్స్ వేరే వాళ్ళ వీడియోస్ ఎవరెవరి వీడియోస్ చూస్తున్నారు ఎక్కువగా అనేది మనకు అనలిటిక్స్లో ఉంటుందన్నమాట. సో అది కూడా నేను వేరే ఒక వీడియో చేస్తాను. అన్నీ ఒకే వీడియోలు చేస్తే లెంత్ ఎక్కువైపోతుంది, మీకు బోరింగ్ ఉంటుంది. కాబట్టి సో ఒక 5 స్టెప్స్లో సింపుల్గా బ్రీఫ్గా మనకు అర్థమయ్యే విధంగా మన ఛానల్ ఎందుకు గ్రో అవ్వాలంటే ఏం చేయాలి, న్యూ వ్యూవర్స్కి రీచ్ అవుతున్నాం కానీ వాళ్ళు రిటర్నింగ్ వ్యూవర్స్గా ఎందుకు మారట్లేదు అని చెప్పేసి మనకు చాలా చాలా బ్రీఫ్గా, చాలా చాలా డీటెయిల్డ్గా, చాలా చాలా సింపుల్గా చెప్పారనమాట. చాలా చాలా బాగా నచ్చింది నాకు. సో అందుకే ఇమ్మీడియట్గా నేనైతే దీని గురించి వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటే, లేదంటే యూట్యూబ్ క్రియేటర్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీకు తెస్తూనే ఉంటాను. అఫ్కోర్స్ లైక్ చేయకుండా తెస్తూనే ఉంటాను, కాకపోతే లైక్ చేస్తే ఆ బూస్ట్, ఆ ఎనర్జీ, ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంటుంది. సో దయచేసి లైక్ చేయండి. తర్వాత మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయితే ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి యూట్యూబ్ టిప్స్కి సంబంధించి మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను, అప్డేట్స్ చెప్తుంటాను, లైవ్ స్ట్రీమ్స్ చేస్తుంటాను. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.